గీ దొంగలు ఎట్లా తయారైనరులా కళ్ళకు తెలవకుండా కళ్ళద్దాలు కొట్టేసేంత గనులయ్యర్రు. ఎవ్వరు కంట పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఓ దుర్ముహూర్తాన ఇంట్లో ఎడమకాలు మోపి ఏ దొరికితే అది ఎత్తుకుపోతాన్రు. ఇలువైన మాల్ దొరకకపోతే చేతికి దొరికిందే ఇలువైందని గిట్లా తీసుకుపోతాన్రు. చోర వృత్తిని నమ్ముకున్న వాళ్ళకు కూడా చోర వృత్తి అని నెలకింత ఇయ్యాలనే డిమాండ్ పెట్టేటట్టున్నారు కదా ఈ దొంగ మొకపోలు. ఇళ్ళ షోరీలకు పోయినప్పుడు ఇలువైన మాల్ దొరకక మా టైం ఖరాబ్ చేసుకున్నాడే కాకుండా మా కష్టం కూడా వేస్ట్ అవుతున్నదని వృత్తి అడిగినా అడిగేటట్టున్నారు పో. లేకుంటేంది నిర్మల్ జిల్లా ఖానాపూర్ కాడున్న రాజీవ్ నగర్లో తాళం వేసిన 3 ఇళ్లకు సూటి పెట్టిర్రు దొంగోళ్ళు. ఇక పెద్ద తాండ్ర పాపారాయుడు లేక గండ్రగొడ్డల సొంటితో చేతిలో పట్టుకుని గల్లీలో చెడదిరిగిండి చెడిపోయినోడు. తాళాలు వలగొట్టి ఇండ్లలో జొర్రిండు. ఇక రాజేశ్వర్ గౌడ్ అనేటోళ్ళు ఇంట్లో పడితే ఇల్లంతా చదిరినా వానికి ఏం విలువైన మాల్ దొరకలేదట. కానీ సెల్పుల్లా రా రమ్మని అన్నట్టు 4 ఫుల్ బాటిల్ కనిపించినాయట. ఇగేమున్నది లడ్డు కావాలా నాయన అని 4 బాటిల్ నలుసుకొని పోయింది దొంగ మొకపోడు. ఇక పైసలు నగలు పెట్టకపోయినా ఇంట్లో మందు బాటిల్ పెట్టుకొని పోయిండు దేవునసోటి మనిషి అని సంబరపడుకుంటా పోయినట్టున్నాడు ఫాల్తుగాడు. ఇక మందు బాటిల్ దొరికిన ఉత్సాహంలో మళ్ళా కౌటం రవి అనేటైన ఇంటి ముంగడి పోయి గేటు దుంకుదామని చూసిండు. కానీ ఆడ సీసీ కెమెరాలు ఉన్నాయి రో అని బుగులు పడి వెనకడి చేసిండు. ఇక అట్లనే కాలనీళ్ళే ఉన్న ఇంకో ఇంటికి పోయి ఇల్లు చదురుతుంటే పక్కింటి పిల్లగాడు పాస్ పోసుకుందామని లేచిండట. ఇక ఆలకిడికి బయటకు వచ్చే వరకు చెప్పులు వేసుకొని మరి చెంగో బిల్లా అని ఉరికిండి చెడిపోయినాడు. గేట్స్ అప్పుడు వినడ్డాక నేను ఎంబటిని లైట్ వేసినాక లైట్ భయంతో ఎక్కడున్న తలపట్ల వేసి పారిపోయాను. ఈ ఇంటి వాళ్ళంతా మొత్తుకునే వరకు కాలనీ వాళ్ళంతా లేచిర్రు. దొంగ కోసం ఉరికితే వాడేడ దొరుకుతాడు. తెల్లారు పోయి పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు కేసు రాసుకొని పోయిరట. దోమలు తిరిగినట్టే తిరుగుతున్నారు దొంగ మకపోలు మరి పైలమిగా.